జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళ పార్టీ మనుషులు గాని వాళ్ళ పార్టీ కార్యకర్తలు గాని చేస్తున్న వ్యవహారాలు చూస్తా ఉంటే రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటది. పొదిరిలోని వైసీపీ కార్యకర్తల అరాచకం చూసాం. అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్ గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, చాలా చిన్న రోడ్ అది, 10 feet రోడ్ అది, ఆ 10 feet రోడ్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు, సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వై తో పాటు ఒక 3 vehicles, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము, కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్ది ఈ రోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అనే వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. అతను వెళ్లేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30 స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్లారంటే ఒకసారి ఆలోచన చేయండి ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్లారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి.